ఫ్రెండ్స్ ఈ డాగ్‌ని చూసారా? చూసిన వాళ్ళు ఎవరైనా సరే యూజువల్‌గా దానికి బ్యాక్ లెగ్స్ పనిచేయట్లేదేమో, లేకపోతే ఏమన్నా దెబ్బ తగిలి నిలబడలేకపోతుందేమో, లేదంటే బ్యాక్ పార్ట్ పని చేయట్లేదేమో అనుకుంటారు కదా! యూజువల్‌గా ఫస్ట్ నేను అదే అనుకున్నాను. తర్వాత సరే లేకపోతే లేకపోయింది ఫుడ్ పెడదాంలే అని చెప్పేసేసి అది ఆహ్, కార్ దగ్గరకొచ్చేస్తది యూజువల్‌గా. రాకపోయేసరికి నేను సర్లే దగ్గరికి తీసుకెళ్ళి ఫుడ్ పెడదాంలే అని చెప్పేసేసి ఫుడ్ పెట్టానండి. అది చూడండి దానికి ఏమీ అవ్వలేదు. అంతా బావుంది. హెల్తీగా ఉంది చక్కగా. అప్పుడే అటువైపున నుండి నడుచుకుంటా వచ్చి పడుకుంది. చూశాను నేను. ఇంకా ఫుడ్ పెడితే మెడ చాచి, 2 కాళ్ళు ముందుకు చాచి, అసలక్కడ నుంచి 1 ఇంచ్ కూడా ముందుకు మూవ్ అవ్వకుండా, అవసరమైతే నెక్కని చాచి ఫుడ్ తింటుంది గానీ, అది నిలబడి మాత్రం తినట్లేదండి. అండ్ మోర్ ఎవర్ స్ట్రీట్ డాగ్స్‌కి ఏవైనా నాకు నిజంగా ఎంత ఫన్నీగా అనిపించిందంటే, స్ట్రీట్ డాగ్స్ ఏవైనా సరే ఫుడ్ కనిపించిందంటే, ఎవరైనా ఫుడ్ పెడుతున్నారంటే పరిగెత్తుకుంటా వచ్చి అసల ఫుడ్ మీద పడిపోతాయి. కానీ ఈ డాగ్ మాత్రం అంటే ఇంకెక్కడ ఎవరో లేరు. నేనొక్కడినే గదా! ఇంక ఈ ఫుడ్ నేనే తినాలి. ఇంక వేరే ఎవరో రారు అని వాట్స్ హిస్ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ నో. బట్ అలా ఫుడ్ అంతా కనీసం దాని ముందు ఫుడ్ అయిపోయిన తర్వాత అన్నా లేచి ముందుకు రావాలి కదా! రావట్లేదు. నేను వెళ్ళి ఆ ప్లేట్‌ని ముందుకు జరిపాననమాట. నిజంగా నాకు చాలా ఫన్నీగా అనిపించిందండి. అసలు ఇది స్ట్రీట్ డాగా? లేకపోతే ఇంట్లో పెంచుకునే డాగా అనిపించింది నాకు. ఇంట్లో పెంచుకునే డాగ్స్ కొంచెం ఎలాగైనా కొన్నిసార్లు గారాలు చేస్తాయి కదండీ! అలా అనిపించింది నాకు. రోజు బిస్కెట్స్ అవి ఇస్తుంటే బాగానే తింటుంది. ఈరోజే ఇలా చేసిందనమాట. నేను చాలా సేపు నవ్వుకున్నాననమాట. తర్వాత ఈ డాగు దీంతో పాటు ఇంకో డాగ్ కలిసి ఉండేవంటండి. అవి యాక్చువల్‌గా ఒకరోజు జనవరి ఫస్ట్ వీక్‌లో ఇదే లొకేషన్‌లో 3 ఇయర్స్ నుండో ఎలాగో ఉంటున్నాయంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు. జనవరి ఫస్ట్ వీక్‌లో అటువైపు నుంచి లారీ వస్తుంటే అదే టైంలో ఈ డాగు అంటే దీంతో ఉండే ఇంకో జత డాగు రోడ్డు దాటుతుంటే ఆ లారీ తగిలి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందంటండి. ఇంకా సో అది చనిపోయిన తర్వాత ఇంక ఇది సింగిల్‌గా అయిపోయిందంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అందువల్ల ఇదేం డల్‌గా లేదు. అది జరిగి కూడా చాలా డేస్ అయిపోయింది. ఇది సింగిల్‌గా సర్వైవ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.